శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం డిసెంబర్ 29వ తేదీ సోమవారం ఉదయం 7:24 నవగ్రహాలలో బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది. అంటే 4 గ్రహాలు కలిసి కూటమిలాగా ధనుస్సు రాశిలో ఏర్పడుతున్నాయి. ఆ 4 గ్రహాలు ఏంటంటే సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల కూటమి ధనుస్సు రాశిలో డిసెంబర్ 29 సోమవారం ఉదయం 7:24 ఏర్పడుతున్నాయి. ఈ చతుర్గ్రహ కూటమి 4 గ్రహాల కూటమి ఎప్పటి వరకు ఉంటుందంటే 2026 సంవత్సరం జనవరి 13వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉంటుంది. ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని విషయాలలో అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి డిసెంబర్ 29వ తేదీ ఉదయం 7:24 నుంచి 2026 జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:55 వరకు ఈ చతుర్గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా యోగించటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి సులభమైన పూజలు చేసుకోవాలో, పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించుకోవాలో, అలాగే ఎలాంటి మంత్రాలు జపిస్తే చతుర్గ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి చతుర్గ్రహ కూటమి 10వ స్థానంలో ఏర్పడుతోంది. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కలయిక అనేది మీనరాశి వాళ్ళకి 10వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ చతుర్గ్రహ కూటమిలో ఒక్క సూర్యుడు మాత్రమే మీనరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. కూటమిలో మిగిలిన 3 గ్రహాలు బుధుడు, కుజుడు, శుక్రుడు మీనరాశి వాళ్ళకి యోగించటం లేదు. అయితే సూర్యుడు చతుర్గ్రహ కూటమిలో యోగించటం వల్ల మీనరాశి వాళ్ళకి కలిగే అద్భుత ఫలితాలు ఏంటంటే, ప్రధానంగా మీనరాశి వాళ్ళకి కుటుంబంలో శుభాలు జరుగుతాయి. చాలా కాలంగా కుటుంబంలో ఏ శుభ కార్యక్రమము జరగలేదని బాధపడే మీనరాశి వాళ్ళు కుటుంబంలో భవిష్యత్తులో ఒక శుభ కార్యక్రమం జరపడానికి శ్రీకారం చుడతారు. అలా చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు యోగిస్తాడు. అలాగే మహనీయుల కలయిక జరుగుతుంది. అంటే మీనరాశి వాళ్ళు సంఘంలో బాగా గొప్ప గొప్ప వారితో కలుసుకొని ఆ కలయిక పరిచయంగా మార్చుకుంటారు. ఆధ్యాత్మిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఏ రంగంలోనైనా సరే ఆ రంగంలో తారాస్థాయి పొందినటువంటి మహనీయుల కలయిక వల్ల మీనరాశి వాళ్ళు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ కూటమిలో సూర్యుడు ఇచ్చేటటువంటి అద్భుతమైన ఫలితంగా మీనరాశి వాళ్ళకు దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే మీనరాశి వాళ్ళకి సూర్యుడు శారీరక సౌఖ్యాన్ని కలిగింపజేస్తాడు, మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తాడు, సంఘంలో గౌరవ మర్యాదలు వచ్చేలాగా చేస్తాడు. ఈ చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు మీనరాశి వాళ్ళకి ముందుగా బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలిగింపజేస్తాడు. సంఘంలో మీనరాశి వాళ్ళ మాటకు విలువ, గౌరవం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కార్యసిద్ధి కూడా సూర్యుడు కలిగింపజేస్తాడు. సూర్యుడు కూటమిలో యోగించటం వల్ల మీనరాశి వాళ్ళకి ఈ రకమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బుధుడు, కుజుడు, శుక్రుడు యోగించకపోవటం వల్ల కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. బుధుడు యోగించకపోవటం వల్ల మీనరాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వస్తాయి, లేకపోతే మంచి ర్యాంకులు రావు. మీనరాశి నిరుద్యోగులు కొత్త జాబ్ కోసం వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కొంచెం కష్టంగా ఉంటుంది. బాగా ప్రిపేర్ అయి వెళ్తేనే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. అలాగే మీనరాశి వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తేనే లాభాలు వస్తాయి, లేకపోతే సాధారణ లాభాలే ఉంటాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, మీనరాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి యోగించాలంటే బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. నానబెట్టిన పెసలు
గోమాతకు ఆహారంగా తినిపించడం, 1 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేయాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అప్పుడు కూటమిలో బుధుడు యోగించి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, మీనరాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే చతుర్గ్రహ కూటమిలో కుజుడు కూడా మీనరాశి వాళ్ళకి యోగించడం లేదు. దానివల్ల ఏం జరుగుతుందంటే హోటల్ బిజినెస్ చేసే మీనరాశి వాళ్ళకి పెద్దగా లాభాలు కనిపించవు. రెస్టారెంట్స్లో పెద్దగా లాభాలు రాకుండా సాధారణంగానే ఉంటుంది. అలాగే రైసు, ఎండుమిర్చి ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి సాధారణంగా ఉంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళకి, పోలీస్ సెక్టార్, మిలిటరీ సెక్టార్లో ఉన్న మీనరాశి వాళ్ళకి కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్లో కూడా డీల్స్ అంతగా ఓకే అవ్వవు, ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవటం కూడా కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి కుజుడు చతుర్గ్రహ కూటమిలో యోగించకపోవటం వల్ల మీనరాశి వాళ్ళకి ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ అధిగమించాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి, సుబ్రహ్మణ్య అష్టకాన్ని వినాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1 కేజీ కందులు ఎరుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. అప్పుడు ఈ చతుర్గ్రహ కూటమిలో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మీనరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు కూడా ఈ చతుర్గ్రహ కూటమిలో మీనరాశి వాళ్లకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ఏంటంటే కళారంగంలో నిరాశ కలిగింపజేస్తాడు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అవకాశాలు రావటం ఆలస్యం అయ్యేలాగా కూటమిలో శుక్రుడు చేస్తాడు. అలాగే టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా పెద్దగా లాభాలు రాకుండా సాధారణ లాభాలనే శుక్రుడు కలిగింపజేస్తాడు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే, శుక్రుడి బలం పెంచుకోవాలంటే, కూటమిలో శుక్రుడు యోగించాలంటే మీనరాశి వాళ్ళు నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. 1 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ప్రతిరోజు శ్రీమాత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. అప్పుడు కూటమిలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి కూటమిలో, చతుర్గ్రహ కూటమిలో మీనరాశి వాళ్ళకి ఒక్క సూర్యుడే యోగించడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ఒక్క సూర్యుడు యోగించినప్పటికీ మీనరాశి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే మీనరాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమి అనేది బ్రహ్మాండమైన గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చేలాగా చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా మార్గం పరుస్తుంది ఈ చతుర్గ్రహ కూటమి. అలాగే చాలా కాలంగా మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ కోసం ఎదురుచూస్తున్న మీనరాశి వాళ్ళకి ఈ చతుర్గ్రహ కూటమిలో సూర్యుడు యోగించడం వల్ల మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. గవర్నమెంట్ సెక్టార్లో జాబు లేదా ప్రైవేట్ సెక్టార్లో మంచి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ కూటమిలో సూర్యుడు కలిగింపజేస్తాడు. బుధుడు, కుజుడు, శుక్రుడు మాత్రమే వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. ఈ 3 గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు మీనరాశి వాళ్ళు చేసుకుంటే చతుర్గ్రహ కూటమి ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకుని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఏ రాశి వాళ్ళకైనా సరే చతుర్గ్రహ కూటమిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, అనుకూల ఫలితాలు ఇచ్చే గ్రహాలు రెట్టింపు అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా సాధ్యమైనంత వరకు ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. 12 రాశులలో ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి ప్రభావం అనేది ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇవ్వటానికి, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలను ఎక్కువగా దర్శనం చేసుకోవాలి. కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతల్ని ఎంత ఎక్కువగా పూజిస్తే చతుర్గ్రహ కూటమి అంత ఎక్కువగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేస్తుంది. చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఏ రాశి వాళ్ళైనా సరే ఈ చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి శివాలయంలో కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోండి. శివాలయంలో కాలభైరవుడికి మారేడు దళాలతో అర్చన చేయించుకోండి. కాలభైరవుడి వాహనమైనటువంటి సునకాలకి మినుములతో తయారు చేయబడిన పదార్థాలు అంటే గారెల ఆహారంగా వేయండి. దానివల్ల చతుర్గ్రహ కూటమి ఏ రాశి వాళ్ళకైనా అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ చతుర్గ్రహ కూటమి ఉన్నన్ని రోజులు కూడా ఏ రాశి వాళ్ళైనా ప్రతిరోజు కాలభైరవ అష్టకం ఒక్కటి చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కాలభైరవ అష్టకం చదవటం, అలా వీలు కాని పక్షంలో కనీసం కాలభైరవాష్టకం వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే చతుర్గ్రహ కూటమి నడుస్తున్న సమయంలో ఒక్కసారి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పంచముఖ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ సమర్పించటం లేదా తమలపాకులతో అర్చన చేయించుకోవటం,
సింధూర సేవనం చేయించుకోవటం, పంచముఖ ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేయటం, వీటిలో ఏది చేసినా సరే దానివల్ల కూడా చతుర్గ్రహ కూటమి పూర్తిగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాళికా అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకున్న ఏ రాశి వాళ్ళకైనా చతుర్గ్రహ కూటమి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. ఒక్కసారి కాళికా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించడం, కాళికా అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా అద్భుతంగా చతుర్గ్రహ కూటమి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. గ్రహాల వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేస్తుంది. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ఏర్పడబోతున్నటువంటి పంచగ్రహ కూటమి 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? పంచగ్రహ కూటమి రాబోయే కాలంలో ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయంలో పంచగ్రహ కూటమి ఏ రాశులకి అఖండ రాజయోగం కలిగింపజేస్తుందో, పంచగ్రహ కూటమి ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతిలో సంభవించబోయే మార్పులేంటో, పంచగ్రహ కూటమి రాజకీయాల్లో ఎలాంటి పెను మార్పులు కలిగించబోతుందో, ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారం బట్టి వచ్చే మార్పులు, చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి ఫలితాలను కలిగింపజేయబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.